మన మెగా9 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏంటంటే మనకి తెలుగు నూతన సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమము మనకి మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అప్రిసియేషన్ సర్టిఫికేట్స్, మెడల్స్, రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మన కూకటపల్లిలోని భారత్ వికాస్ పరిషత్ కార్యాలయంలో అత్యంత అద్భుతంగా ఘనంగా జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు అవార్డు గ్రహీత ప్రముఖ డాక్టర్ గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారండి. వారికి మనం సభాముఖంగా అలాగే మన ఛానల్ పరంగా కూడా స్వాగతం సుస్వాగతం. డాక్టర్ మేడం గారు ప్రముఖ గైనకాలజిస్టు ప్లస్ ఓటీటీ స్పెషలిస్ట్ కూడా. ఈవిడ చేస్తున్నటువంటి సేవని ప్రతిభని గుర్తించి మనం ఈరోజు ఈ అవార్డు పురస్కారం ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క ప్రతిస్పందనని మనం వారి ద్వారా తెలుసుకుందాము. మేడం గారు, warm welcome to our channel and best wishes for the Telugu new calendar new year. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి కూడా. సో మీ యొక్క ప్రతిస్పందన గురించి మా యొక్క ఛానల్ ప్రేక్షకులు కూడా మొత్తంగా తెలియజేసుకుని థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ స్వప్న చేకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. అండ్ మనది 2 branches గచ్చిబౌలి అండ్ కొత్తపేట ఏరియాలో ఉంది. సో ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అంటే మన ఆర్గనైజింగ్ కమిటీలందరికీ కూడా ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మనం చేసే సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ రిసీవింగ్ అవార్డ్ ఈజ్ నాట్ దిస్ థింగ్, ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. దానికంటే కూడా ఎక్కువ ఏంటంటే మాకు అవార్డ్స్ వస్తున్నాయంటే మాకు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్నట్టు సొసైటీ పైన. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకు ఫర్టిలిటీ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది. ముందు ఒకప్పట్లో ఏంటంటే ఎవరో ఒక్కరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేది, అవసరం పడేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ మనకు క్లినిక్కి వస్తే ఆల్మోస్ట్ 6 to 7 పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ అనేది అవసరం పడుతుంది. అది ఎందువల్ల అంటే రీజన్స్ ఆర్ సో మెనీ. అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా ఇప్పుడు లేడీస్లో ఏంటంటే ముందులాగా యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఓన్లీ 30-35 అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని మ్యారేజ్ అయ్యాక కూడా ఇమీడియట్గా ప్లాన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ అంటారు, 3 years గ్యాప్ కావాలి అంటారు. ఈ టైంలో ఏమవుతుంది, లేడీస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తగ్గిపోతుంది. సో మనకు న్యాచురల్గా సహజ సిద్ధంగా ప్రెగ్నెన్సీ అందడానికి అదొకటి ఇబ్బంది అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ కూడా మంచిగా ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్స్ మనకు పెరిగి ఏంటంటే ప్రొఫెషనల్గా సెటిల్మెంట్ అయ్యాకనే మ్యారేజెస్ అంటున్నారు. కొన్ని మ్యారేజ్ అయ్యాక కూడా ఇంకా మాకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వలేదు, మళ్ళీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయ్యాకే ప్రెగ్నెన్సీ అంటున్నారు. సో అలా కాకుండా మీరు ఏ ఏజ్లో అవ్వాల్సిన అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సిన ఏజ్లో ఆ టైంలో ప్లాన్ చేసేసుకోవాలి. కిడ్స్ ఏ ఏజ్లో ప్లాన్ చేయాలి అది అంటారు. అండ్ ఈవెన్ మేల్స్లో ఇప్పుడు ముందు ఏంటంటే ఎక్కువ లేడీస్లోనే ప్రాబ్లమ్స్ చూసేవారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అంటే లేడీస్ 50% అయితే ఈవెన్ జెంట్స్ది కూడా 50% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈవెన్ మేల్స్ అంటే లైక్ జెంట్స్లో కూడా హ్యాబిట్స్ మెయిన్లీ ఏంటంటే స్మోకింగ్ కానీ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేసరికి వాళ్ళ వీర్యకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడడం, లేదు వాళ్ళు ఎక్కువగా స్మోక్ చేసినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడడం, ఇవన్నీ చూస్తాం. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ చాలా మటుకు స్ట్రెస్, ఇంకోటి వర్క్ ప్రెషర్స్ అండ్ నైట్ షిఫ్ట్స్, సో స్లీప్ డిస్టర్బెన్సెస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ కంట్రిబ్యూటింగ్. కాబట్టి అన్నీ కూడా మనము ఇంపాసిబుల్ అనేది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, మన చేతుల్లో ఉంటుందండి. అండ్ మనకు సహజ సిద్ధంగా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మీ సైడ్ నుంచి ఆల్మోస్ట్ 50% మీ చేతుల్లోనే ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్ వర్కౌట్స్ చేయాలి, హెల్దీ హ్యాబిట్స్, ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అందుకని స్కూల్స్లో కూడా ముందు ఏంటంటే ఓన్లీ స్టడీస్ ఉందండి, ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, యోగా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఈవెన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా మనం చెప్తున్నాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఏ టైంలో అవ్వాల్సింది అది మెయిన్ హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి. స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రెస్ అనేది ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటుంది, ఎవరికి స్ట్రెస్ లేకుండా ఉండరు. కాకపోతే మనం స్ట్రెస్ బస్టర్స్ అంటే లైక్ యోగా చేయడమా, లేకపోతే వర్కౌట్సా, లేకపోతే డైలీ రెగ్యులర్ వాకింగ్ 45 minutes, లేదు మనకి ఇష్టమైన ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడమా, ఏదో ఒకటి అలా మైండ్ డివేట్ చేసి మనకున్న స్ట్రెస్ తగ్గించుకోవడం. దీని ద్వారా మనము ఒక స్టేజ్ వరకు అయితే మనం బయటపడగలుగుతాం. అదర్వైజ్ సీరియస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది అంటే అయినా ఇప్పుడు 1 year వరకు ఏమీ యూజ్ చేయకుండా ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు అప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇద్దరు సైడ్ నుంచి కూడా చెక్ చేసి నార్మల్గా ఉన్నాయా, ఓకే న్యాచురల్గా ట్రై చేయండి, ఏ డేస్లలో ట్రై చేయాలో చెప్పేస్తాం. లేదు ఇద్దరికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం కరెక్షన్ చేశాక అప్పుడు న్యాచురల్గా అందే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంతేకాని అందరికీ ఐవీఎఫ్ అనేది కూడా అవసరం పడదు. సో ఫ్రెండ్స్, జస్ట్ టేక్ దీస్ ప్రికాషన్స్.
మై బెస్ట్ అడ్వైజ్, సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే చిన్నప్పటి నుంచి మనకు అమ్మాయిలకు ఒబిసిటీ, ఊబకాయము, ఓవర్ వెయిట్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయండి, డైట్లో చేంజెస్ చేయండి, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, రైస్ అట్లా ఎక్కువగా అవి తీసుకోకుండా ఈ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించమని చెప్తున్నాం. ఈవెన్ పేరెంట్స్కి కూడా మనం కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యంగ్ గర్ల్స్ అంటే అమ్మాయిలకి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సినేషన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది 14 years అమ్మాయిలకి. కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అది ఫ్రీగా అయితే లేదు, ఓన్లీ యంగ్ గర్ల్స్కి మాత్రమే ఇస్తున్నారు. సో వ్యాక్సినేషన్ కూడా అందరూ కంపల్సరీ తీసుకోండి, సో దట్ మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం అది తీసుకోవడం బెటర్, లేనప్పుడు అది వేరు. బట్ ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే రాకుండా మనం ముందే వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో దిస్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ మదర్స్ హ్యావింగ్ యంగ్ చిల్డ్రన్, అదొకటి. And for the youngsters, get married in the proper age and plan for pregnancy in the proper age. And middle age వాళ్ళకి ఏంటంటే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్న, బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా అట్లా అవుతుంది అన్న నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. బికాస్ ఒక ఏజ్ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, లైక్ ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో గడ్డలు కానీ, కంతులు, సిస్ట్లు, అలా ఏదైనా ఇనిషియల్ స్టేజెస్లో చూపించుకుంటే మనకి జస్ట్ టాబ్లెట్స్తోనే సెట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మెనోపాజల్ లేడీస్ అంటే ముట్లు ఆగిపోయినాయి కదా, ఇంకేం గైనక్ ఇష్యూస్ ఉండవు అనేది అయితే ఏమీ లేదు. ముట్లు ఆగిపోయిన వాళ్ళకు కూడా కొన్ని గైనకాలజికల్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ యూరిన్ కంట్రోల్లో ఉండకపోవడము, తగ్గిన తుమ్మిన మూత్రం లీకేజ్ అవ్వడము, కొందరికి గర్భసంచి కిందికి జారిపోవడము అలా ఉంటుంది. సో మీరు ఏమాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నా కానీ ఒక్కసారి జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి ఏంటి ప్రాబ్లం అసలు ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అవుట్ అయిపోతుంది. అండ్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, ఏ సర్జరీ చెప్తారు అనేది కూడా చాలామంది అట్లా ఆలోచించి కూడా డాక్టర్స్ దగ్గరికి రారు. కానీ అలా అని చెప్పేసి మనకు ఉన్న ప్రాబ్లం ప్రొలాంగ్ చేసిందంటే చిన్న దాంతో అయిపోయింది పెద్దగా అయిపోతుంది. సో అది కూడా, సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ హ్యాపీ, స్టే హ్యాపీ అండ్ స్టే ఫిట్. థ్యాంక్ యూ. ప్రస్తుతం కరెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రాబ్లమ్స్ ఫర్ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేడీస్ సైడ్ కానివ్వండి, జెంట్స్ సైడ్ కానివ్వండి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, చక్కగా టు ద పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. మా ప్రేక్షకుల తరఫున కూడా, మా తరఫున కూడా, మా కమిటీ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మీరు మీ యొక్క హాస్పిటల్ తరఫున ఇప్పటివరకు సుమారుగా ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నారు? ప్లీజ్ కంక్లూడ్ అస్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ సెన్సెస్ అంటూ లేదు, బికాజ్ యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే మోర్ దెన్ 15,000 హ్యాపీ కపుల్స్ అంటే ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యి డెలివరీస్ అయిన వాళ్ళు మోర్ దెన్ 15,000 ఈజీగా. అండ్ కన్సల్టేషన్స్కి వచ్చి వెళ్ళిన వాళ్ళైతే సుమారుగా, బికాజ్ ఆల్మోస్ట్ 22 years నుంచి, దిస్ ఈస్ ద 22nd year, అప్పటి నుంచి ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి సుమారుగా. అండ్ ఓన్లీ ఫర్టిలిటీ వైజ్ అనే కాదు, మన దగ్గర లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ, హిస్టోస్కోపీ, బయట చేయలేము, కష్టమైన సర్జరీస్ వల్ల కాదు అని రెఫర్ చేసేస్తారు. అలాంటి పేషెంట్స్ కూడా మన దగ్గరికి వస్తారు, కాంప్లికేటెడ్ సర్జరీస్ వాళ్ళు అలాంటివి. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా కాస్మెటిక్ గైనకాలజీ అనేది అప్కమింగ్. ముందు ఏంటంటే ఎవరు బయట వచ్చి అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏంటంటే మనము వీడియోస్ ద్వారా అవగాహన చేసాము, అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే అవగాహన కోసం మనం వీడియోస్ కూడా చేసాము. అట్లా చూసి కూడా చాలామంది ట్రీట్మెంట్స్ పరంగా అంటే అవసరమా లేదా జస్ట్ ఒపీనియన్ తీసుకోవడానికైనా అట్లీస్ట్ బయటకు వస్తున్నారు. సో థ్యాంక్ యూ. మేడం గారు, హౌ మెనీ బ్రాంచెస్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద సిటీ ఆర్ అక్రాస్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ, అండ్ వాట్ ఆర్ యువర్ ప్రిఫరబుల్ టైమింగ్స్ ఫర్ కన్సల్టేషన్, అండ్ ప్లీజ్ ప్రొవైడ్ us యువర్ మొబైల్ నెంబర్ ఆల్సో. సో యాజ్ ఆఫ్ అయితే మనకి ఇప్పుడు 2 branches ఉన్నాయండి. ఒకటి గచ్చిబౌలిలో జస్ట్ బిసైడ్ ప్రిస్టన్ మాల్, ఇంకోటి కొత్తపేటలో ఏమో మనకు ఓమ్ని హాస్పిటల్ పక్కనే హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. అండ్ మనది మొబైల్ నెంబర్ 9397973737. అండ్ టైమింగ్స్ వచ్చేసి గచ్చిబౌలిలో అంటే ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉంటుంది, బట్ నేను మాత్రం మార్నింగ్స్ అవైలబుల్ ఉంటాను గచ్చిబౌలిలో, లైక్ ఫ్రమ్ 9 o'clock నుంచి 2:33 వరకు ఉంటాను. అండ్ దెన్ ఈవినింగ్ ఆన్వర్డ్స్ లైక్ 4 o'clock ఆన్వర్డ్స్ ఐ విల్ బీ ఇన్ కొత్తపేట. 4 to 8 or 9 వరకు కూడా కొత్తపేటలో అవైలబుల్ ఉంటాం. వేరే టైమ్స్లో కూడా మా టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా గైనకాలజిస్టే. సో 2 చోట్ల కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు యాక్టివ్గానే ఉంటుంది సెంటర్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, హైదరాబాద్ ఫర్టిలిటీ సెంటర్ అని కొట్టినా వచ్చేస్తుంది, లేదు స్వప్న చేకూరి అని కొట్టేసినా మీకు యూట్యూబ్లో మన ఛానల్ యాక్టివ్గా ఉంది. అందులో ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ లేడీస్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్, బికాస్ అంటే మనకి లేడీస్కి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇంట్లో ఏం చిట్కాలు ఫాలో అవ్వచ్చు, మీరు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనం డీటెయిల్గా చెప్పాము. సో దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ వీడియోస్ అంటే హెల్త్ రిలేటెడ్ వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్ ఫర్టిలిటీ సెంటర్.
Thank you so much, madam, for coming to our studio and providing a valuable and useful information to our viewers, for us also, and your hospital details, your timing details. Special thanks from our side, our channel viewer side, and madam, and last but not least, last question to you, madam, what is your lifetime ambition? My lifetime ambition is to make patients happy, disease free, basically. That's my lifetime ambition. And I want healthy babies. See, don't plan for pregnancy in the later age. When you plan at a younger age, you'll have healthy babies. So when you plan at a later age, you'll have genetically abnormal babies. So that's my aim, and my target is to deliver healthy babies to the couples. So that's my ultimate aim. And for your healthcare, we are providing online consultations as well, because యూఎస్లో యూకే అబ్రాడ్లో అంతా కూడా మనకు మెడికల్ ఫెసిలిటీస్ అంతగా లేదు. ఇప్పుడు మనకున్నంత ఈజీ యాక్సెసిబిలిటీ లేదు అక్కడ డాక్టర్స్కి. సో చాలా మంది కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ అడుగుతుంటారు. ద సేమ్ నెంబర్ అప్లైస్ ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్స్. థ్యాంక్ యూ. Thank you so much, Madam Ji, for coming to our studio and providing us valuable and useful information. And we wish from our side and our channel viewer side best career and best efforts in all endeavors, and whatever the efforts you are in coming future, in the coming days. So we look forward great success in your field and providing good service to the society and as well as nation also. And our team as well as our institution, our organization will always support you in your each and every step. Okay, thank you so much, madam, and good luck. All the best in your fields. Thank you.